చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పసిపిల్లల విక్రయం కేసులో ప్రధాన నిందితులైన బలగం సరోజిని భారతీయులను నేటి నుంచి 9వ తేదీ వరకు విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రధాన నిందితురాలు సరోజినిపై కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పీటీ వారెంట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా జైలు నుంచి నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భవానీపురం పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విచారణలో పసిపిల్లల విక్రయానికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదే లేడీస్ ని తీసుకెళ్తున్నారు, ఈ విజువల్స్ చూస్తున్నారు. మీరు ఇక్కడికి వస్తారంటే సరే తీసుకోరా విజయవాడ లబ్బిపేటలోని చెన్నపాటి పెట్రోల్ బంక్ దగ్గర డాక్టర్ వైవీరావు హాస్పిటల్ రోడ్లోని కొత్తగా పునర్నిర్మించిన మసీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమైత్ అహిలా హదీసు, విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే రాహుల్లా. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నజీర్ అహ్మద్ లు మాట్లాడుతూ ఎవరిని సహాయం అడగకుండా కేవలం 8 నెలల్లోనే 4 ఫ్లోర్లు మసీదును నిర్మించిన నిర్వాహకులకు అభినందనలు. విజయవాడలో అనేక చోట్ల సొంత ఖర్చులతో భవనాలు నిర్మిస్తున్నారన్నారు. సోషల్ యాక్టివిటీస్ కోసం 4వ ఫ్లోర్ కేటాయించడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ మసీదును సందర్శించి మసీదు ప్రాచుర్యాన్ని పెంపొందించారన్నారు. ఇవాళ విజయవాడ నగరంలో విజయవాడ నగరాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర వహించిన ముస్లిం సామాజిక వర్గం విజయవాడ నగరంలో ఎన్నో సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ జీవనం అంతా వాళ్ళందరూ కూడా విజయవాడ నగరాభివృద్ధి వారు సొంత నిధులతో ఎవరి మీద ఆధారపడకుండా 8 నెలల సమయంలో ఇక్కడ 4 ఫ్లోర్ల దేవుని గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇక్కడ చాలా చక్కటి భవనాన్ని నిర్మించారు. అన్ని చోట్ల కూడా ఇదే విధంగా విజయవాడలో చక్కటి భవనాలు నిర్మిస్తారు. తమ సొంత ఖర్చులతో ఎవరి మీద డిపెండ్ చేయకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక చక్కటి విషయం, 4వ ఫ్లోర్ లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఒక ఫ్లోర్ ఉంచామని కూడా చెప్పడం చాలా ఆనందకరం. తప్పకుండా అందరూ ఈ మసీదును సందర్శించి ఇంత చక్కగా కట్టిన ఈ మసీదు యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంత దేవుడు గృహం నిర్మించడం అంటే ఆ గృహంలో మనం వెళ్ళి నమాజ్ చేసుకుంటే మనకున్న సమస్యల్ని, మనకున్న అనేకమైన
విధానాల్ని ఆయనే చూసుకుంటారనే ప్రగాఢమైన నమ్మకంతో నిత్యం తప్పకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజ చేసే పవిత్రమైన ఆలయం కేవలం 8 నెలల్లో దాతల సహకారంతో ముస్లిం పెద్దల యొక్క సంకల్పంతో ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో నిర్మాణం ఈ భవనం అందరికీ ఒక ప్రేమ మందిరంగా మనందరినీ కాపాడే మందిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిలో ఈ మందిరాన్ని ఓపెన్ చేసుకునే రోజున వచ్చి దీన్ని చూసే భాగ్యం మనకు ఆ దేవుడి దయతో కలిగిందని చెప్పి ఎప్పుడు కూడా ఆ దేవుడి విధానాలని గౌరవిస్తూ వారికి కావలసిన అవసరం ఒక దాత సహకారంతో మస్జిద్ 4 అంతస్తుల మస్జిద్ లిఫ్ట్ సౌలభ్యంతో కూడా నిర్మించుకోవటం ఇది అల్లాహ్ యొక్క కారుణ్యమే మా మీద జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ఈ పత్రికా విలేకరుల సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్ని పనులున్నా గాని మా కోసం టైం వెచ్చించి దూర ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుని మా ఈ సంతోషంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ మీరు మాపై ఉంచిన ఆశలు భరోసాని నిలబెట్టుకుంటామని అదేవిధంగా షేరియమత ఆలేదీస్ విజయవాడ పరిధిలో ఉన్న 25 మసీదులు కూడా ప్రతి ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేషనల్ హైవే సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో నేషనల్ హైవే మరియు నోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్లు జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో రహదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ కేశినేని సింగ్నాథ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, వెనిగళ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ పాల్గొన్నారు. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకున్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. సిద్ధాంతం గ్రామంలో రీసర్వే గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వెనిగళ్ల రాము, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పాల్గొని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగానే జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకొని ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని 25,000 పాస్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9 వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ, జనసేన ఇన్ఛార్జ్ బొరగడ శ్రీకాంత్, పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉచితంగా కూడా రైతులందరికీ కూడా అందజేయాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ రోజు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వారి బయోమెట్రిక్ తీసుకుని వారందరికీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకంలో మీ యొక్క పేరు, అట్లాగే వివరాలు, మీ యొక్క సర్వే నంబరు, భూమి వివరాలు అన్నిటితో పాటుగానే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ తోటి కలిపి ఉంటాయమ్మా. అంటే మీరు స్మార్ట్ ఫోన్ లో చూసుకున్నట్లయితే మీ భూమి వివరాలు అన్ని కూడా అందులో వస్తాయి. అట్లాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి అడ్రస్ తెలియనప్పుడు గూగుల్లో చూసుకుంటూ ఉంటాం, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నది అడ్రస్ ఇస్తాం. అట్లా ఇందులో కూడా మీ యొక్క భూమిని స్కాన్ చేసినట్లయితే మీ పొలానికి కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో చూసుకుని. అవన్నీ కూడా క్యూఆర్ కోడ్ తోటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు చూసుకుంటే గతంలో ఈ రీసర్వే అని చెప్పేసి ఇది చూడండి, ఇది చూస్తే ఏమాత్రం మన భూమి మనకిచ్చినట్టుందా లేకపోతే ఎవరో భూమిని మనం సాగు చేసుకుంటున్నట్టుందా ఒకసారి చూడండి. ఇంతకు ముందు ఎంత దారుణంగా ఉండేదంటే మన భూముల్ని వాళ్ళ భూముల కింద రిజిస్టర్ చేసుకునేదో మనకి దానం చేస్తున్నట్టుగా కనపడే పరిస్థితి ఉంది. ఇది ఎలా ఉండాల్సిన అవసరం లేదా? ఎప్పుడు చరిత్రలో ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు ఈ విషయం. ఏదైనా ప్రభుత్వానికి రాజముద్ర ఉండాలి, రాజముద్ర మెయిన్ గా ఉండాలి. ప్రభుత్వం మనకి ఇచ్చింది మనం చూసుకునేదట ఉండాల్సింది. చూస్తే ఇది ఇంత దారుణంగా
ఎంత చీప్ గా కూడా ఉందో చూడండి ఒకసారి చూసుకుంటే, మనం అంతా చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్న వాటిని ఏదో నిజంగా ఇది వచ్చి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఇది నా భూమి అంటే నమ్మేటట్టుగా ఉంది. అవునంటారా కాదంటారా? అంత దారుణమైన పరిస్థితి నుంచి ఈ రోజు మన భూమి మన కింద ఉంటది. ఇది ప్రభుత్వ రాజముద్ర. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రభుత్వం రాజముద్రతోనే మనకి ఇచ్చే పేపర్స్ అన్ని ఉండాలి. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి బొమ్మలు వేస్తే ఎందుకంటే మహా వేస్తే ఇక్కడ ఏ విషయంలో అయినా కానీ మనకి ప్రభుత్వానికి అధికారంగా ఉండగలిగిన వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, అది మహాత్మా గాంధీ గారు. ఆయనలాగా ఈయన ఫీల్ అయిపోయారు ఏంటో మరి తెలియదు కానీ ఇంత దారుణంగా మనకి ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మనం అందరి ఈసారి ఎవరికి చూపించినా గానీ ఇది మన భూమి అని చెప్పేసి మనం ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. చూడండి, అంతేకాకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీకు మ్యాప్స్ ద్వారా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకు అంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా నిజంగా మన భూములు కృష్ణా జిల్లా గుడివాడలో టిట్కో కాలనీలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ అన్న సమారాధన కార్యక్రమం బీజేపీ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవరపల్లి చిన్ని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు మద్దిశెట్టి సామయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీలో పలుకు కీలక పదవులు పొందిన బీజేపీ నాయకులను ఘనంగా సత్కరించారు. దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలకు సొంతింటి కల సాకారం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని రాబో రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని పథకాలు అందిస్తామని సామయ్యలు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొండపాటి శివాజీ, బీజేపీ నాయకులు గానుగుల రాజా, కరీం, గొల్లపల్లి నాంచారయ్య, మచ్చ పద్మ తదితరులు పాల్గొన్నారు. మన అధ్యక్షుల వారిని, రాష్ట్ర అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిసాన్ మోర్చా అధ్యక్షుల వారిని. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారితో పాటు గారికి, రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి ఉమాక్క గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కిసాన్ మోర్చా, అసలు కిసాన్ మోర్చా అంటే ఏంటి, మేము దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మీడియా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను ఎంసీపీ పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ బాధ్యతల్లో ఉన్నాను. ఎన్సీపీ పార్టీ అనేది అజిత్ దాదా పవర్ గారు స్థాపించినటువంటి పార్టీ. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లో బీజేపీలో 5వ స్థానంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి నేషనల్ పార్టీ. దానికి ఇన్ఛార్జిగా నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నాను. దాంతో పాటు కిసాన్ మోర్చా అనేది భారతీయ యువసేవా సంఘ్ అనేది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఈ 3 శాఖలకు అనుబంధంగా పనిచేసేటటువంటి ఒక సంస్థ. దీంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆర్ఎస్ఎస్ లోని యువజన విభాగంగా ఉన్నటువంటి ఒక సంస్థ. దీనికి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను బాధ్యతల్లో ఉన్నాను. కిసాన్ మోర్చాతో పాటు నేషనల్ గోరక్షణ దళకి ఇన్ఛార్జిగా ఉన్నాను. యువ మోర్చా కూడా నేషనల్ ప్రెసిడెంట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 శాఖల్లో నేను పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీజేపీ చేసినా, ఎన్సీపీ చేసినా, జనసేన చేసినా, యువసేవా సంఘ్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే పని.
ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమమైనటువంటి బాటలో నడవాలని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో సంఘ సిద్ధాంతాలతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో కూడా పార్టీ దృష్టి. జాతీయ రహదారుల విస్తరణపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. మచిలీపట్నంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం విజయవాడ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నం విజయవాడ నేషనల్ హైవే 65తో పాటు 216 కోస్తా జాతీయ రహదారు విస్తరణ పనులకు సంబంధించి దాదాపు 35,000 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడుతున్న శ్రమకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందన్నారు. చేపట్టడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను, మా శాసనసభ్యులందరం కూడా కలిసి, మంత్రి గారు కూడా కలిసి దీన్ని కూడా మేము ప్రపోజల్స్ పెట్టి డెఫినెట్ గా దాన్ని కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇప్పుడు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్ లో అన్ని నేషనల్ హైవే కనెక్టెడ్ జరిగింది, దాదాపుగా జరుగుతున్నాయి. ఒకటి పామర్రు నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవేలో ఉంది. దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది, అటువైపు నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు పామర్రు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే, అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే. రెండు నేషనల్ హైవే కలిపేటప్పుడు పిఎం గతి శక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. సో దాన్ని కూడా ఏదర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డా లేదా ఉన్నటువంటి రోడ్డునే నేషనల్ హైవే లాగా మార్చటమా చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుని దాని ఒక కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తాయి. అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు 4 లైన్ నుంచి 6 లైన్స్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పెరంబలూరు కాన్స్టిట్యున్సీలో చాలా విదేశీ డ్రైనేజ్ సమస్య ఉన్న విషయాలు. ఇప్పుడు వచ్చే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 189 కిలోమీటర్లు వస్తుంది. ఆ దాంట్లో దగ్గర మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పక్క నుంచి ఒల్లూరు మీదుగా దానికి వార్లగా కనెక్టివిటీస్ తీసుకురావడం, ఇటు గుడివాడ కానీ పామర్ కానీ మచిలీపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ రోడ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర 1900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతున్నారు. డిపిఆర్ కూడా తయారు కాబోతోంది. వారికి ఎంపీ గారు మేము ఒక సజెషన్ చేశాం. ఎందుకంటే కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది, అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి, మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి భూమిలో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే టూరిజం ఇటు మంగళపూడి బీచ్ కానీ అటు కుర్తివేణి వరకు ఉన్నటువంటి బీచెస్ కనెక్టివిటీ చేయడానికి లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి 4 దశాబ్దాలుగా చింతల కాలువ గట్టుపై వహీద్ కుటుంబం చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంటే వారిపై కొంతమంది దాడికి తెగబడి దౌర్జన్యం చేయడం సరికాదని, పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా తాను నిలబడతానని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ తెలిపారు. వహీద్ నిర్వహిస్తున్న శవపేటికలు తయారు చేసే స్థలాన్ని సందర్శించారు. రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకునే వారిపై టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఈ విధంగా దౌర్జన్యానికి దిగటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంపై 110 తో ఫోన్ లో మాట్లాడిన కటారి ఈశ్వర్ కుమార్ బాధిత కుటుంబాలకు అండగా తాను నిలబడతానని, రాజకీయ ఒత్తిడికి లోబడి పేదవారికి ద్రోహం చేస్తే సహించేది లేదంటూ తెలియజేశారు. నేను ఏ పార్టీకి చెందిన వాటిని కాదని, ప్రజల పక్షాన నిలబడతాను, కులమత వేదాలకు నాకు ఉండవని తెలియజేశారు. కోర్టుకి వెళ్ళి ఇది మా ఆక్యుపేషన్ లో ఉందని రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళాలి. సార్ మీరు దయచేసి మీరు వినండి, ఇది మాది ఇది స్థలం అని రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఇరిగేషన్ లో ఉందని ఎంక్వైరీలో తేలింది. ఇరిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళి
మా ఆక్యుపేషన్ లో ఉన్నాయని మొత్తం అన్ని పగలగొట్టాలి. గుడివాడలో ఉన్నాయన్ని పగలగొట్టేయండి, నేను పోషిస్తాను ఇవన్నీ వీళ్ళ కుటుంబాన్ని. మీరు అలా చేయకుండా ఓనర్షిప్ లేని వ్యక్తి, కేవలం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓనర్షిప్ లేకపోయినా సరే అతను పగలగొట్టేస్తున్నాడు. మళ్ళీ అతనే మళ్ళీ ఓనర్షిప్ లేకపోయినా సరే గవర్నమెంట్ సైట్ లో తీసుకొస్తున్నాడు. ఎక్కడ ఉందండి? చట్టాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పండి. నాకు తెలియదు, నేను మంత్రి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీరే ఈ ప్రభుత్వం రావడానికి మీరు ప్రధాన పాత్ర పోషించారు. సోదరిమణి చైర్పర్సన్ గారిని బూతులు తిడితే నేను డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఆ రోజే పెట్టాను. నేను చూడండి కావాలంటే. ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు అని. ఎమ్మెల్యే గారు మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన కటారి ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఓపెన్ గా వచ్చింది. ఓపెన్ గా అన్నారు ఆయన, ఈ కటారి ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి ఇల్లు బురద జరుగుతున్నాడు అని. నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి ఉన్నైతే ఈ రాష్ట్రానికి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదంటాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇది జరిగి ఉండేది కాదంటానా? మీ భాగస్వామే కదా ఆయన. నేను 2 ఓట్లు కూడా నేను ఎన్డీఏకి వేస్తున్నాను అని చెప్పిన బహిరంగంగా మే 11th బహిరంగ పెట్టాను, డిక్లేర్ చేశాను. నేను మీ పార్టీకి నేను ఓట్లు వేశాను. మీరు గెలవడానికి నా 2 ఓట్లు కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ మీ శ్రేయోభిలాషిగా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీరు రాజకీయాల్లో మీరు అమెరికా నుంచి వచ్చారు, ఇప్పుడు కానీ సరి చేసుకోండి. అంతకుముందు 2 అకేషన్స్ లో చెప్పా, ఇప్పటికైనా సరే మిమ్మల్ని తిట్టే ఉద్దేశం లేదు, మీ ఇంటి ముందుకు వచ్చి మీరు ధర్నా చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు సిఐ గారు ఒకసారి మీరు రాగలిగితే, కోర్టులో ఉన్నారు, ఒకసారి రాగలిగితే మీరు దయచేసి రండి, నేను మొత్తం కోర్టు ఆర్డర్ ఏంటో చెప్తానన్నారు. కోర్టు ఆర్డర్ ఎలా ఉన్నా కూడా నేను సిఐ గారిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.